పొద్దుగాల పోలీసులు నా కొంపకొస్తే భయపడి పారిపోయినా రాత్రి నేను పొడిచి నన్ను సచ్చినా అనుకోని అబద్ధం ఆడుతున్నావురా చెప్పురా నా కొడక లేమ్మా పోలీసుల పైన చెయ్యి నేను చెప్పను. బిడ్డ పోలీసుల దెబ్బలు తట్టుకోలేవురా నువ్వు. దొంగముండా అసలు నువ్వు నా తల్లి నాయే చెయ్యి తప్పులు ఒప్పుకోమంటున్నావు. ఈ నా కొడుకులు మొత్తం 9 మిస్టేక్స్ దాకా నా మీదేసి నన్ను లోపలేయాలని చూస్తున్నారు. ఆ పోరిని ఎత్తుకుపోయిన పట్టుకుని చేతగాక ఆ కేసులు నా మీదేసి నన్ను పొక్కలేయాలని చూస్తున్నారు ఈ కసరగాళ్ళు. అసలు నీలాంటి లేబర్ దాన్ని కడుపులో పుట్టినా గనకనే ఇటువంటి దొంగ నా కొడుకు నాదానైనా. ఏమన్నారా? మమ్మల్ని కొచ్చాలన్నావు, పట్టించుకోలే. మా పోలీసుల్ని కొట్టావు, అయినా ఊరుకున్నా. సాలే నువ్వు మనిషివా పశువురా? అమ్మని తిడతావురా? ఏమన్నారా? ఆమె గలీజ్ది కాబట్టి నువ్వు గీ హాలతులు ఉన్నావురా? అట్టగట్టుండి బీచ్ 25 సార్కెళ్ళి నువ్వే మిగిలినవురా? సాలే రిచ్ ఎందుకాలే సంపి చార్మినార్ కింద పొంద పెడతా. అరే అవులే, అమ్మని తిట్టనిక దేవునికి ఐషత లేదురా. అందుకే తల్లి రుణం ఎట్లా తీర్చుకోవాలనో తెలియక ఏ పురాణంలో బి రాయలే. నీకు ప్రాణం పోసి 9 నెలలు కడుపులో మోసి నీ ఉచ్చ పెంట తీసిన అమ్మకు ప్రాణం ఇచ్చినా తక్కువే. భవానీ సార్, సాలేగాన్ని తోలుకపోయి రోకల్ బండెక్కిచ్చుర్రి. అసలు నిజం గడగడొస్తది. తీసుకోండి. సార్ ఏంటి సార్, మనల్ని అంత తిట్టినా సీఏ గారి కోపం రాలేదు, అమ్మని తిట్టగానే అంత కోపమా? భవానీ, నీకది కోపంలా అనిపించిందా? ఆయన పేరు దేవుడు. కన్న తల్లి విషయంలో గాని కట్టుకున్న భార్య విషయంలో గాని అతనిప్పుడు భక్తుడే.
చెప్పులోని రా చెవిలోని జారే కంటిలోని నలుసు బంగారు తల్లి డాడీ డాడీ ఏమైంది బంగారం? నా బంగారు తల్లి ఏడుస్తుందా? మా అమ్మ కదా, ఏమైందో చెప్పు. ఏయ్ పంది గింది అన్నా అంటే ఫ్యాన్ కురిబెట్టి సంపుతా. నీ దినాలు చెయ్యా. నీ దినాలైనాకనే నా దినాలైతాయే. మీ అమ్మ మా అమ్మ గొడవ పడుతుండ్రా? అవును డాడీ. అయితే నా బంగారం ఏడుస్తుందా దీనికే? నా బంగారు తల్లి కదా, ఏడోకమ్మా. చూడు డాడీ నీకేం తెచ్చిండో చూడు. చాక్లెట్ ఐ చాక్లెట్ చాక్లెట్. తీసుకో. వాళ్ళిద్దరిని కూల్ చేసి నిన్ను పిలుస్తా, ఓకేనా? ఓకే డాడీ. నువ్వు పోయి అత్తోనిట్లో ఆడుకోపో. బంగారు తల్లి ఆడుకో, పోయి ఆడుకో. డాడీ బాయ్ డాడీ. ఇంటిలోనే పోరు నింతింతగా దయా విశ్వదా విరామ వినురవేమా వినురవే పని మనిషి ఉందా? ఎంతసేపు ఉంటావే బాత్రూమ్ లా? లంచముండా, ముందు ఇడికొచ్చి డైపర్ మార్చిపోవే. గబ్బు కొట్టి సస్తుంది. ఇనిపించిందా లేదా? ఆకలైతుంది నాకు. దరిద్రపుండా, ఈ కోడల ముండ ఏడ తెచ్చిందో ఏమో. ఇంత ఓలుతుంటే ఇనిపిస్తలేదా? ఆకలైతుందని ఇంత ఒల్లుతే ఇనిపిస్తలే? ఒరేయ్, నువ్వు వచ్చినవని తెలుసురా చెవిటిలండి కొడక. నీ పెండ్లంకు బానిసైనావురా. నా కొడుకుని చాతగన్నుండి చేసినవే బద్మాష్ ముండా. ఇనిపించిందా నీ తల్లి భూత పురాణం? ముసలి ముండా, దీని నడుముతో పాటు ఆ నోరు కూడా పడిపోతే బాగుండు. కాకురినట్టు ఒర్రుతూనే ఉంటది. దీని దినాలు చెయ్యా. హలో, నేనే కాల్ చేద్దాం అనుకున్నా. ఆ సుమతి ఫైల్ రెడీ చేయండి, నేను వస్తున్నా. వస్తున్నా. ఇది నా కోసం వండుకున్నది. నీ తల్లి మీద నీకంత ప్రేముంటే నువ్వు వండి పెట్టు. ఏం చూస్తున్నావు? నీ సూపులకు ఎవరు భయపడేటో లేరీడా. ఆ ముసల్దానికి సేవలు చేయనీకే నేనేం బాండ్ పేపర్ రాసుకుని రాలే. అరే, 1-2 కూడా లేవనికి రాక మంచంలోనే చేసుకునే ముండా ఎంత ఓర్పుతోటి ఉండాలి. దీనిపై ఈ కంపుకు నోటి గబ్బుకు ఏ పని మనిషి 2 దినాలు కూడా ఉండలేక దెంకపోతుంది. ఇప్పుడు సచ్చి చెడి ఇంకో దాన్ని తెస్తే దీని కింది మీది గబ్బుకి బర్దాష్ గాక అది కూడా పోయి బాత్రూంలో గొల్లెం పెట్టుకుంది.
ఉసై పంది ముండా నా కొడుకెక్కిచ్చి చెప్తున్నావే అరే ముందుగాల దాన్ని కుతికి విసికి సంపరా ఈడ వీక్తది బద్మాష్లండి దా 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 నా కుతికే విసికి సంపుదురా మీ అమ్మ చెప్తుంది కదా తల్లంటే లావు ప్రేమ కదా చూడు నేను సచ్చిన దాని పాకి పనులు చెయ్యా నేను ఇంట్లో ఉండాలంటే దాన్ని తీసుకుపోయి ఏ అనాథాశ్రమంలో అయినా పడే లేదా సీదా బొందలగడ్డ కన్నా తీసుకుపోయి బొందబెట్టు నీ ఇష్టం. బా ఏంది అట్లా మాట్లాడుతున్నావు? నేను చూసుకుంటా నువ్వు కూర్చొని అన్నం తినిపో. ఛీ, గింత దాన్ని ఎందుకు పెద్దగా చేస్తారు? నువ్వు కొంచెం కామ్గా ఉండు. దీని కుతికి నేనే విసికి సంపుతా వీడు వీక్తది. ఏందిరా లోపలికొస్తుంటే కంపు కొడుతున్నాదిరా? మరి రోజంతా మీ అమ్మ ఎట్లుంటుందనుకుంటున్నావురా? ఈడా మాట్లాడవేందిరా? అమ్మా ఆనందన ఏ చూసినావురా ముక్కలన్నీ నీ పెళ్ళన్కి షూర్వా నాకారా? నేనేమైనా అడక్క తినేదాన్నారా? అయినా శుభ్రం లేకుండా మెతుకు కూడా ముట్ట చచ్చినా పర్వాలేదు. ఏ ఊకో అమ్మా, నేను క్లీన్ చేపిస్తా. ఏం చేయిస్తావురా? చేసేదేమో బాత్రూంలుంది, నీ పెండ్లమేమో పంది లెక్క తింటుంది. పోరా, మెతుకు కూడా ముట్టను. క్లీన్ చేపిస్తా ఉండు. అమ్మా తల్లి, ఒకసారి బయటికి రామ్మా. నువ్వు వచ్చి క్లీన్ చేసి వెళ్తే నీకెంత పైసలు కావాలంటే అన్ని పైసలు ఇస్తా. నువ్వు వచ్చి క్లీన్ చేస్తే అమ్మ అన్నం తింటది. థూ, నీ బతుకు జడా. నువ్వేందిరా పనిదాన్ని బతిల్లాడతావు? దాని షెగబట్టి బయటికి గుంజుకు రాక. ఒరేయ్, ఏడికి పోతున్నావురా? అని పెండ్లం మొత్తం సెడగొట్టింది. దేవుడు సార్, నేనే కాల్ చేద్దాం అనుకున్నా. సుమతి ఫైల్ రెడీ అవుతుంది సార్. వస్తున్నా సార్, ఒక హాఫ్ అన్ అవర్లో వస్తున్నా. ఫుటేజ్ ఏమైనా దొరికిందా? సార్ అది సీసీ కెమెరాలేమో అక్కడ లేవు, ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. మనోళ్ళు అదే పని మీద ఉన్నారు. కమ్ టు మై ఆఫీస్. అలాగే సార్, వస్తున్నాను సార్. సరిపోయింది. ఈ అమ్మ నోరు మోయించుడు చేతగాక, గా బాత్రూంలో ఉన్నదాన్ని బయటికి గుంజే దమ్ము లేక నువ్వే గీక్కుంటున్నావా? గీక్కో గీక్కో గంతేతి. ఎవనివి బీకలేనోడు అని వాడే బీక్కుంటాడని ఈ మాత్రం దానికి ఆ గడ్డం మీసాలెందుకు? అవి కూడా తీసి మీ అమ్మ రూంలో పండుకో. ఏయ్, నా కొడుకు ఇంకొక్క మాట అన్నావంటే కోసి కారం పెడతా. లంటిముండా. ఏందే కోసి కారం పెడతావు? ఏది మంచం దిగి లేచి నిలబడవే చూస్తా, ముస్సలి ముండా.
లేవురా. సుమతి ఎక్కడుందిరా? నాకేం తెలీదు సార్, నాకేం తెలీదు. మరి సుమతి ఏమైనట్రా? చిత్త కార్తీక్ కుక్క చిత్త కార్తిక్ కుక్క. సిఐ ఏందిరా? దేవుడు ప్లీజ్ అన్న, టైం అవుతుందన్న. అమ్మ నా కోసం వెయిట్ చేస్తుంటుందన్న. ప్లీజ్ అన్న, వదిలే అన్న. ప్లీజ్ అన్న, భయం అవుతుందన్న. ప్లీజ్ అన్న, ప్లీజ్. అమ్మా గురించినావా తల్లి? షెఫ్ అయిపోయి బోల్డ్ అని డబ్బులు సంపాదించి పెద్ద పెద్ద కార్లు కొనేసి ఒక పెద్ద బంగ్లా కట్టేసి అమ్మని హ్యాపీగా చూసుకోవాలి. సుమతి, నీకేం కాదమ్మా, నువ్వేం భయపడకు, నేనున్నాను. అమ్మని నీకోసం దర్గాకెళ్ళి మంత్రిచిన తాయి తీసుకొచ్చా. నీకేం కాదమ్మా, కట్టుకో, నీ భయం పోతుంది. కట్టుకో బిడ్డ.
అయిందిరా ఖుషియా అవును బిడ్డా ఏ నువ్వు ఖుషియా ఏ తంబాలం పట్టు పట్టు, పట్టు. వచ్చినావురా అమ్మ ఖుషి పెళ్ళాం కూడా ఖుషి బిడ్డను తీసుకొద్దాం నేను నైవేద్యం ఎక్కిస్తా ఆడమ్మా ఏ ఆడు ఆడు